హలో అండి, వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ HDL సబ్జెక్ట్ నుండి అసైన్మెంట్ స్టేట్మెంట్స్ ఇన్ డేటా ఫ్లో మోడలింగ్ చూద్దామండి. దానిలో మనకి కంటిన్యూస్ అసైన్మెంట్స్ అని అలానే ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అని 2 అసైన్మెంట్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ కంటిన్యూస్ అసైన్మెంట్స్. Okay, in data flow modeling, the basic way to give a value to a wire ఏమంటాము నెట్ అని అంటాం కదా, ఈజ్ బై యూజింగ్ ఏ కంటిన్యూస్ అసైన్మెంట్. అంటే డేటా ఫ్లో మోడలింగ్లో వైర్కి ఆర్ నెట్కి ఒక వాల్యూని ఇవ్వాలి అంటే దేన్ని యూజ్ చేసి ఇస్తాము అంటే ఈ కంటిన్యూస్ అసైన్మెంట్స్ ద్వారా ఇస్తామన్నమాట. ఓకే, మనకి డేటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఇన్ వెరీలాగ్ ఉన్నాయి కదా. ఏంటి అవి? స్విచ్ లెవెల్ అని, గేట్ లెవెల్ అని, బిహేవియర్ లెవెల్ అని, నెక్స్ట్ డేటా ఫ్లో అని ఉన్నాయి కదా. దానిలో మనకి ఈ డేటా ఫ్లో లెవెల్ అనేది ఏంటిది? హయ్యర్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, దిస్ ఈజ్ ఏ హయ్యర్ లెవెల్ వే టు డిస్క్రైబ్ ఏ సర్క్యూట్. అంటే ఒక సర్క్యూట్ని మనం డిస్క్రైబ్ చేయాలి అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేట్ లెవెల్ తీసుకోండి. ఆ గేట్ లెవెల్ని యూజ్ చేసి మనం ఒక సర్క్యూట్ని డిస్క్రైబ్ చేయాలంటే ఏం చేస్తున్నాము? నంబర్ ఆఫ్ ఇండివిజువల్ గేట్స్ని యూజ్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? కాంప్లెక్సిటీ అయిపోతుంది. అంటే టైం కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది, అలానే కాంప్లెక్సిటీ అయిపోతుంది. బట్ ఈ డేటా ఫ్లో మోడలింగ్లో ఏంటంటే ఆ ఇండివిజువల్ గేట్స్ అవన్నీ ఏమీ యూజ్ చేయవసరం లేదు, అంటే వాటిని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ ఏ హయ్యర్ లెవెల్ వే టు డిస్క్రైబ్ ఏ సర్క్యూట్ వితౌట్ నీడింగ్ టు స్పెసిఫై ఇండివిజువల్ గేట్స్. అలా ఏమీ ఇండివిజువల్ గేట్స్ని ఏమీ స్పెసిఫై చేయకుండా ఇక్కడ ఏంటంటే డేటా ఫ్లో మోడలింగ్లో ఒక అసైన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి దానికి సంబంధించిన, అంటే ఆ సర్క్యూట్కి సంబంధించిన లాజికల్ ఎక్స్ప్రెషన్ అనేది రాస్తే సరిపోతుంది. ఓకే, టు డూ దిస్ యూ స్టార్ట్ విత్ ద కీవర్డ్ అసైన్. ఓకే, అసైన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి అక్కడ మనకి లాజికల్ ఎక్స్ప్రెషన్ రాస్తాము. The syntax of an assign statement in Verilog is, assign statement యొక్క syntax ఏంటి అంటే assign target equal to expression. assign అనేది ఏంటండి? కీవర్డ్. టార్గెట్ అనేది is the net or variable. ఓకే, టార్గెట్ అనేది నెట్ ఆర్ వేరియబుల్. ఈ ఈక్వల్ టు అనేది ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది వాల్యూ ఆర్ లాజికల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఈజ్ ద వాల్యూ ఆర్ లాజికల్ ఎక్స్ప్రెషన్ బీయింగ్ అసైన్డ్ టు దట్ టార్గెట్. అంటే దీనికి సంబంధించిన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దేనికి అసైన్ చేస్తాము అంటే ఈ టార్గెట్కి అసైన్ చేస్తాము. మామూలుగా మనం ఏమని రాస్తాం? ఏ ఎక్స్ఆర్ బి అని రాసామనుకోండి. ఏ ఎక్స్ఆర్ సి ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి అంటే ఏంటి? ఏకి బికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తామని మీనింగ్? సిలో స్టోర్ చేస్తాము అని మీనింగ్. అంటే ఇక్కడ కూడా అంతే, ఎక్స్ప్రెషన్ ఈజ్ ద వాల్యూ ఆర్ లాజికల్ ఎక్స్ప్రెషన్ అసైన్డ్ టు ద టార్గెట్. ఓకే, ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాను చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంటిన్యూస్ అసైన్మెంట్ అని. ఈ ఎగ్జాంపుల్స్ చూసే ముందు మనకి కంటిన్యూస్ అసైన్మెంట్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలిస్తేనే ఇక్కడ నేను రాసిన ఎగ్జాంపుల్స్ అనేవి మీకు అర్థమవుతాయి. ఓకే, ఇక్కడ మనకి సింటాక్స్ చూసుకుంటే అసైన్ టార్గెట్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అని రాసాం కదా. దీన్ని ఏమంటాము? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే LHS అంటాము. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏమంటాము? RHS అంటాం. ఓకే, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఈ సింటాక్స్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అన్ అసైన్మెంట్ మస్ట్ బి ఏమేమి ఉండొచ్చు? స్కేలార్ నెట్ కానీ, వెక్టార్ నెట్ కానీ, లేదంటే కంకాటినేషన్ ఆఫ్ స్కేలార్ అండ్ వెక్టార్ నెట్స్ ఉండొచ్చు. ఓకేనా, ఈ లెఫ్ట్ సైడ్ మన టార్గెట్ అని అసైన్ అనేది ఏమో కీవర్డ్, ఇక టార్గెట్ అంటున్నాం కదా, టార్గెట్ ఈజ్ ద నెట్ ఆర్ వేరియబుల్ అంటున్నాం కదా. ఈ లెఫ్ట్ సైడ్ యూజ్ చేసేవి ఏమి ఉండొచ్చు? స్కేలార్ అన్నా ఉండొచ్చు. అసలు స్కేలార్ అంటే ఏంటి? స్కేలార్ అంటే వితౌట్ ఏ రేంజ్ స్పెసిఫికేషన్, ఒక పర్టికులర్ రేంజ్ అనేది ఏం స్పెసిఫై చేయం, అంటే 1 బిట్ అనమాట స్కేలార్ అంటే. ఆ స్కేలార్ అన్నా ఉండొచ్చు, లేదంటే వెక్టార్ అంటే మల్టిపుల్ బిట్స్, ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీ. ఓకే, మల్టిపుల్ బిట్స్ అన్న ఉండొచ్చు, లేదంటే కంకాటినేషన్ అంటే రెండు, అంటే 1 బిట్ ఉంటుంది, అలానే మల్టిపుల్ బిట్స్ అంటే స్కేలార్ వెక్టార్ నెట్స్ రెండు యూజ్ చేస్తాము, దాన్ని కంకాటినేషన్ అంటాం. ఓకే, ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉండేవి. లెఫ్ట్ సైడ్ ఏమి ఉండకూడదు అంటే రిజిస్టర్స్ అనేవి ఉండకూడదు. ఇట్ కెనాట్ బి ఏ స్కేలార్ ఆర్ వెక్టార్ రిజిస్టర్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే స్కేలార్ నెట్ కానీ, వెక్టార్ నెట్ కానీ, లేదంటే కంకాటినేషన్ ఆఫ్ స్కేలార్ అండ్ వెక్టార్ నెట్స్ని యూజ్ చేస్తాము. అంతేగాని ఇట్ కెనాట్ బి ఏ
స్కేలార్ ఆర్ వెక్టార్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేయం. ఓకే, అదొక క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేప్పటికి మనకి ఏమి యూజ్ చేయొచ్చు, రిజిస్టర్స్ని యూజ్ చేయొచ్చు, నెట్స్ అంటే నెట్ ఈజ్ నథింగ్ బట్ వైర్, ఆ నెట్స్ని యూజ్ చేయొచ్చు. అలానే ఫంక్షన్ కాల్స్, అక్కడ ఏ ఫంక్షన్ అనేది చేస్తామో ఆ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఆ రిజిస్టర్స్ ఆర్ నెట్స్ కెన్ బి స్కేలార్స్ ఆర్ వెక్టర్స్. అంటే తీసుకున్న రిజిస్టర్స్ అలానే నెట్స్ అనేవి స్కేలార్ అయినా ఉండొచ్చు, వెక్టర్స్ అయినా ఉండొచ్చు. అంటే 1 బిట్ అయినా ఉండొచ్చు, మల్టిపుల్ బిట్స్ అయినా ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ క్యారెక్టర్. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ కంటిన్యూస్ అసైన్మెంట్. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి డిలే వాల్యూస్ కెన్ బి స్పెసిఫైడ్ ఫర్ అసైన్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ యూనిట్స్. దిస్ ఈస్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంటిన్యూస్ అసైన్మెంట్. ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మీకు అర్థమైతేనే ఇక్కడ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అనేవి అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి క్యారెక్టరిస్టిక్స్ కంపేర్ చేస్తానండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమని రాసాము, కంటిన్యూస్ అసైన్ అవుట్ ఈజ్ ఎ నెట్, I1 అండ్ I2 ఆర్ నెట్స్ అన్నాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం డేటా ఫ్లోలో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డేటా ఫ్లో మోడలింగ్లో ఏమని చెప్పాము, స్టార్ట్స్ విత్ అసైన్ కీవర్డ్. ఓకే, అసైన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం కదా. అసైన్ అని ఫస్ట్ అసైన్ అని రాసాము. ఇక్కడ మనం టార్గెట్ అని రాసాము కదా సింటాక్స్లో. టార్గెట్ ఈజ్ ఏమని చెప్పాము, టార్గెట్ ఈజ్ ఏ నెట్ అని చెప్పాము కదా. ఓకే, అంటే ఇక్కడ మనకి అవుట్ ఈజ్ ఏ నెట్ అన్నారు కదా. అంటే అసైన్ అవుట్ ఈక్వల్ టు I1 అండ్ I2 ఆర్ నెట్స్. I1 అండ్ ఇక్కడ అండ ప్లేస్లో ఈ అండ వాడతాం, లాజికల్తో రిప్రజెంట్ చేస్తాము డేటా ఫ్లో మోడలింగ్లో. I1 అండ్ I2 అని రాసాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేప్పటికి ఏముంది, కంటిన్యూస్ అసైన్ ఫర్ వెక్టార్ నెట్స్. వెక్టార్ అంటే మల్టిపుల్ బిట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, అడ్రస్ అనమాట, ADDR అంటే అడ్రస్ ఈజ్ 16 బిట్ వెక్టార్ నెట్ అన్నారు. ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు ఏమని, ఒక రేంజ్ అనేది మెన్షన్ చేశాడు. ఏంటి ఆ రేంజ్, 16 బిట్ అనే రేంజ్ మెన్షన్ చేశారు. ఇక్కడ అడ్రస్ 1, అడ్రస్ 2 ఆర్ 16 బిట్ వెక్టార్ రిజిస్టర్స్ అన్నాం. ఓకే, మనం చెప్పిన క్యారెక్టరిస్టిక్స్లో ఏమని చెప్పాము, రిజిస్టర్స్ అనేవి LHS వైపు యూజ్ చెయ్యం. ఓకే, LHS వైపు ఏమి యూజ్ చేస్తాము, స్కేలార్ నెట్ కానీ వెక్టార్ నెట్స్ కానీ లేదంటే కంకాటినేషన్ ఆఫ్ స్కేలార్ అండ్ వెక్టార్ నెట్స్ని యూజ్ చేస్తాం అంతే, లెఫ్ట్ హ్యాండ్ అంతే. కానీ రిజిస్టర్స్ మాత్రం యూజ్ చెయ్యం. అదే దానికి అసైన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అడ్రస్ 15 డౌన్ టు 0 అంటే ఏంటి, 0 to 15 అంటే 16 బిట్స్ మనకి ఇచ్చింది అంతే కదా. అడ్రస్ ఈజ్ ఏ 16 బిట్ వెక్టార్ అన్నారు. ఈజ్ నథింగ్ బట్ నెట్ అదే రాసాం ఇక్కడ. అసైన్ అడ్రస్ 15 డౌన్ 0 అంటే ఇది వచ్చి ఏమవుతుంది, మల్టిపుల్ బిట్ అవుతుంది. 16 బిట్స్ కదా, మల్టిపుల్ బిట్ అంటే ఇదంతా ఏమవుతుంది, వెక్టార్ నెట్ అవుతుంది. ఓకే, ఈక్వల్ టు ఈజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఎక్స్ప్రెషన్. ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ ఏంటి, అడ్రస్ 1 బిట్స్ రెండు కూడా ఏమని చెప్పి, అడ్రస్ 1 అండ్ అడ్రస్ 2 ఆర్ 16 బిట్ వెక్టార్ రిజిస్టర్స్ అన్నారు కదా. అడ్రస్ 1 15 డౌన్ టు 0 అంటే 16 బిట్ అనమాట. ఇది సింబల్ XOR ఆపరేషన్. అంటే ఈ అడ్రస్ 1లోని 16 బిట్కి అలానే అడ్రస్ 2లోని 16 బిట్స్ కూడా XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు అని ఇలా ఒక ఎక్స్ప్రెషన్ రాసాం. నెక్స్ట్ థర్డ్ ఏంటి, కంకాటినేషన్. ఓకే, కంకాటినేషన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఏ కంకాటినేషన్ ఆఫ్ స్కేలార్. ఓకే, చెప్పాను కదా, కంకాటినేషన్ అంటే రెండు యూజ్ చేస్తాం. ఓకే, అంటే స్కేలార్ యూజ్ చేస్తాం అలానే వెక్టార్ కూడా యూజ్ చేస్తాము. చూడండి, అసైన్ సి అవుట్ అంటే ఇది సింగిల్ బిట్, ఈజ్ నథింగ్ బట్ స్కేలార్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, సమ్ 3 డౌన్ టు 0. 3 డౌన్ టు 0 అంటే ఎన్ని బిట్స్ అన్నట్టు, 4 బిట్స్. 4 బిట్స్ ఉన్నాయంటే అవి మల్టిపుల్ బిట్టేగా. మల్టిపుల్ బిట్ అంటే ఏమన్నాము, వెక్టార్ అన్నాం. ఓకే, అంటే కంకాటినేషన్లో స్కేలార్ యూజ్ చేస్తాము అలానే వెక్టర్ రెండు యూజ్ చేస్తాము. ఆ రెండింటిని కూడా ఈ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అసైన్ స్కేలార్ నెట్ వెక్టార్ నెట్ ఈక్వల్ టు ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ ఏ 3 అంటే 3 డౌన్ టు 0 అంటే 4 బిట్స్ ప్లస్ B ఆఫ్ 4 బిట్స్ ప్లస్ C. ఓకే, ఇది మీకు థర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూస్ అసైన్మెంట్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ అర్థం అవ్వాలి, అవి అర్థమైతే ఇవి మీకు ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్ చూద్దాం. ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్. ఇన్ Verilog you can simplify your code by combining 2 steps into 1.
ఓకే, వెరీలాగ్లో మనం ఒక కోడ్ని సింప్లిఫై ఎలా చేస్తామంటే 2 స్టెప్స్ని కలిపి 1 స్టెప్గా రాస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు 2 స్టెప్స్ అంటున్నాం కదా, ఏంటి 2 స్టెప్స్ అంటే ఫస్ట్ డిక్లేరింగ్ ఏ నెట్. ఫస్ట్ ఏం చేస్తాము, నెట్ ఆర్ వైర్ని డిక్లేర్ చేస్తాము. తర్వాత ఆ వైర్కి ఆర్ నెట్కి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఇప్పుడు ఈ 2 స్టెప్స్ని కూడా కలిపి ఎలా చేస్తాము, 1 స్టెప్గా రాస్తాము. అదే ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ డిక్లేరింగ్ ఏ నెట్ అండ్ దెన్ అసైనింగ్ ఏ వాల్యూ టు ఇట్, యూ కెన్ డూ బోత్ ఎట్ ద సేమ్ టైం. రెండు కూడా ఏం చేస్తాము, ఒకేసారి చేస్తాము. దాన్నే మనం ఇంప్లిసిట్ డిక్లరేషన్ అసైన్మెంట్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసాను చూడండి. మామూలుగా మనం కంటిన్యూస్ స్టేట్మెంట్స్లో ఏమని రాస్తాము, ఒకటి వైర్ అవుట్ అని రాస్తాము. నెక్స్ట్ ఇప్పుడు అసైన్ అవుట్ ఈక్వల్ టు ఇన్పుట్ 1 అండ్ ఇన్పుట్ 2 అని రాసాం. అదే ఇంప్లిసిట్ ఇక్కడ మనకి ఎన్ని రాసాము, 2 లైన్స్లో రాసాము కదా. అదే అంటే ఏం చేయాలి, 2 లైన్స్లో రాయడం అంటే ఏంటి, ఒకటేమో ఇక్కడ నెట్ని డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాము, ఈ నెట్ అంటే అవుట్ అనే నెట్కి వాల్యూస్ని అసైన్ చేసాం. అర్థమైందా? ఇక్కడ 2 స్టెప్స్ ఇంటూ 1 అని రాసాం కదా. ఒకసారి ఏమో నెట్కి అంటే ఈ అవుట్ అనే నెట్కి ఆ నెట్ని డిక్లేర్ చేసాం. సెకండ్ స్టెప్ ఏంటి, ఈ అవుట్కే ఇక్కడున్న ఈ వాల్యూస్ని అసైన్ చేసాం. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకే లైన్లో రావాలి. దట్ ఈస్ ద ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్. ఇక్కడ చూడండి, వైర్ అవుట్ ఈక్వల్ టు ఇన్ 1 అండ్ ఇన్ 2. ఇక్కడ 2 రాసి ఇక్కడ ఏం చేసాము, ఒకటే రాసాం. అంటే ఏది మిస్ అయింది మనకి, అసైన్ అనేది యూజ్ చేయలేదు. అసైన్ అనేది యూజ్ చేయం, డైరెక్ట్గా వైర్ అవుట్కి ఈ IN1 అండ్ IN2 అనేవి అసైన్ చేసేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ అండ్ ఇంప్లిసిట్ కంటిన్యూస్ అసైన్మెంట్స్. అర్థమైనాయా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి.